నేను వెళ్లేలోగా జయంతి గారిని మీరు పెళ్లి చేసుకోవాలి. మా డాడీ పుట్టినరోజున ఎంతో మందిని ఇన్వైట్ చేస్తాం. ఆ రోజు వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. ఇక్కడ నేను మీకు బాస్, మీరు నాకు సబార్డినేట్, అంతే. అంతకు మించి మన మధ్య ఏమీ లేదు. రషీద్, నా మాట విని రాజా కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మిమ్మల్ని ఇద్దరిని మా అమ్మాయి భోజనానికి ఆహ్వానించింది కదా, ఎందుకు రాలేదు? మీ నాన్నకి ఇష్టమైన వంటలన్నీ తనే స్వయంగా వండింది. మీరొస్తారని చక్కగా తయారై ఎదురు చూసింది. రాత్రంతా అలా ఎదురు చూస్తూనే ఉండిపోయింది తెలుసా? సారీ తాతయ్య, అనుకోకుండా. సారీ అని 2 ముక్కలు చెప్తే అక్కడ ముక్కలైపోయిన జయంతి మనసు అతుక్కోదమ్మా. చిన్నప్పటి నుంచి తను ఏడవడం నేను చూడలేదు. ఊహ తెలిసిన తర్వాత తన కళ్ళల్లో నీళ్లు రావటం నేను ఎప్పుడూ గమనించలేదు. మీరు రాలేదని ఏడ్చింది. నా పుట్టినరోజు దానికింత బాధ మిగులుస్తుందని నేను అసలు అనుకోలేదు. మేమెందుకు రాలేకపోయామో మీకు చెప్పలేను తాతయ్య. అది చెప్తే మీరు తట్టుకోలేరు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం రెస్పాండ్ కాలేదంటే ఏమనుకోవాలి? మీరు కావాలనే తనని అవాయిడ్ చేస్తున్నారనిపిస్తోంది. అయ్యో లేదు తాతయ్య, అసలు జయంతి గారికి ఐడియా చెప్పిందే నేను మీతో కూడా చెప్పాను కదా తాతయ్య. వాళ్ళని కలపడానికి నేను ప్లాన్ చేస్తున్నాను, నేనే కావాలని డాడీ మొబైల్ నుంచి మెసేజ్ పెట్టానని కూడా చెప్పాను కదా. మరి ఎందుకు రాలేదమ్మా? అది అనుకోకుండా మేము బయటికి వెళ్ళారా? నీకు ముందే చెప్పాను, జయంతిది చిన్నపిల్లల మనస్తత్వం. తను తొందరగా దేని మీద ఆశపడదు, ఆశపడింది దొరక్కపోతే అప్సెట్ అవుతుందని చెప్పాను. ఈరోజు అదే జరిగింది. జయంతి మీ అమ్మలా ఉందన్నావు, మీ అమ్మను చేసుకుంటాను అన్నావు, చివరికి శత్రువును చేసుకున్నావు. మీరంటే ఇప్పుడు అసహ్యించుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఏంటమ్మా ఇది? నా పుట్టినరోజు ఇలా అయిందన్న బాధ కంటే తన్ని నిర్లక్ష్యం చేశారన్న బాధే జయంతిని మరింత వేధిస్తుంటుందమ్మా. లేదు తాతయ్య, జయంతి గారితో నేను మాట్లాడతాను. నువ్వు కాదమ్మా, ఇక ఆ దేవుడు చెప్పినా విందు. జయంతి గారిని ప్రసన్నం చేయమని ఆ దేవుడికి నేను చెప్పుకుంటాను తాతయ్య. ఎవరు చెప్పినా వింటాడో లేదో కానీ నేను చెప్తే మాత్రం ఆ దేవుడు వింటాడు. నేనంటే దేవుడికి చాలా ఇష్టం తాతయ్య. ఏమోనమ్మా, ఇలా అయినా నా కూతురు పెళ్లి జరుగుతుందని ఆశపడ్డాను. ఆ ఆశ తీరకుండానే వెళ్ళిపోతానేమో. లేదు తాతయ్య, మీరలా దిగులు పడకండి. నేను చెప్తున్నాను కదా, వాళ్ళ పెళ్లి చేసే బాధ్యత నాది. మీరు ప్రశాంతంగా ఉండండి. నేను జయంతి గారితో ఎలా మాట్లాడతానో చూస్తూ ఉండండి. అది కాదమ్మా, నేను చెప్తున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. నా మీద నమ్మకం పెట్టుకోండి తాతయ్య, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. రండి చెప్తాను, రండి తాతయ్య. అమ్మా, రోజును వద్దు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందమ్మా. ఏ తినకపోతే ఏమవుతుంది? చచ్చిపోతానా? వదిలే రామయ్య, నా మైండ్ ఏం బాలేదు, నన్ను కదిలించుకో. అవును, డాడీ ఎక్కడికి వెళ్ళారు?
ఏంటి డాడీ, నేను మీకోసం ఎదురు చూస్తుంటే మీరు అక్కడికి వెళ్ళారా? మీరెందుకు వెళ్ళారు? మీరేంటి, మీ స్థాయి ఏంటి? జయంతి గారు, మీరెందుకింత కోపంగా ఉన్నారో నాకు తెలుసు. దాని గురించి మాట్లాడడానికి నేను వచ్చాను. ఏం మాట్లాడతావు? సారీ చెప్తావా? మీ డాడీ చెప్పినందుకే తిట్టాను, సరిపోలేదా? మళ్ళీ నీ చేత రాయభారం పంపించాడా? అమ్మా జయంతి, కాస్త ప్రశాంతంగా వినమ్మా. ఎక్కడి నుంచి వస్తుంది డాడీ ప్రశాంతత? అయినా ఎవరో చెప్పేది నేనెందుకు వినాలి? నా సంగతి మీకు బాగా తెలుసు. ఇక ముందు ముందు వాళ్ళు తెలుసుకుంటారు. ఫంక్షన్కి రావాలని ఇద్దరం అనుకున్నాం జయంతి గారు, కానీ అనుకోకుండా ఏమైంది చెప్పు. చెప్పలేవు కదూ? అసలు తప్పు మీది కాదు, నాది. మీరు నా వాళ్ళనుకుని ఆలోచించడం నా బుద్ధి తక్కువ. మిమ్మల్ని మాత్రమే గెస్టులుగా పిలిచాను చూడు, అది నేను చేసిన తప్పు. ప్రతి సంవత్సరం తిరుపతిలో జరుపుకునే పుట్టినరోజుని ఫస్ట్ టైం ఇంటి దగ్గర మీ అందరి సమక్షంలో చెయ్యాలనుకోవడం, అది ఇంకా ఇంకా పెద్ద తప్పు. మీరు వస్తారని పిచ్చిదానిలా నేను వంటలుండి ఎదురు చూశానే, అది అన్నిటికంటే పెద్ద తప్పు. నా మాటకు విలువ లేదు, కనీసం ఆ పెద్దయిన మీద గౌరవమైనా ఉండాలి కదా. మీ వల్ల మా డాడీ మొదటిసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. మీరే ఫీల్ అవ్వకండి డాడీ. నేను కాదమ్మా, నువ్వెక్కువగా ఫీల్ అవుతున్నావు. నేనా? నాకేం పని? ఎవరో రాలేదని, ఎవరో నన్ను పట్టించుకోలేదని నేనెందుకు ఫీల్ అవ్వాలి? మా డాడీ తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను జయంతి గారు. నిజంగా రాకూడదనే ఉద్దేశంతో ఎక్కొట్టలేదు. మీ ఉద్దేశాలేంటో నాకు అనవసరం, తెలుసుకోవాలనే ఆలోచన కూడా నాకు లేదు. ఓకే, మీ పనులు మీకుంటాయి. సడన్ గా ఏదో పెద్ద అవాంతరం కూడా రావచ్చు. కనీసం ఫోన్ కి రెస్పాండ్ అవ్వాలని కర్టెసీ లేకుండా ఉన్నారు చూడండి, అది నాకు అసహ్యంగా ఉంది. ఫోన్ తీయగలిగే పరిస్థితి ఉంటే రాకుండా ఎలా ఉంటాం? చావు బతుకుల మధ్య నేనుంటే డాడీ ఎలా ఫోన్ తీస్తారు, ఏమని చెప్తారు? సరే, మీ డాడీ సంగతి వదిలే. ఆయన చాలా పెద్దవారు, చాలా చాలా బిజీ పర్సన్. కనీసం నువ్వైనా ఫోన్ తీసావా? ఎన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయి, ఒక్కదానికి రెస్పాండ్ అయ్యావా? కనీసం ఒక మెసేజ్ అయినా పెట్టావా? మరి ఇంత నిర్లక్ష్యమా? జయంతి, వదిలేయమ్మా. మనిషి అన్న తర్వాత పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఏమో వాళ్ళ ఇబ్బంది ఏంటో కొన్ని చూసి చూన్నట్టు వదిలేయాలమ్మా, పట్టించుకోకూడదు. కరెక్ట్, నేను అదే డిసైడ్ చేసుకున్నాను డాడీ, వాళ్ళని పట్టించుకోకూడదు అని. మన స్థాయికి మించి ఆలోచించటం ఎంత పొరపాటో, మన స్థాయిని మర్చిపోయి దిగజారి ఆలోచించటం కూడా అంతే పొరపాటు డాడీ. అవసరం లేదు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటమే మంచిది. ఆశ ఉన్న చోటే ఆశాభంగం కూడా ఉంటుంది. ఏ ఆశలు లేకుండా ఉంటే అదే కరెక్ట్ డాడీ. చూడు చందు, ఇంకెప్పుడు తాతయ్య అంటూ మా ఇంటికి రాకు. అలాగే మా డాడీని కూడా మీ ఇంటికి తీసుకెళ్లకు. ఊరుకోమ్మా. నువ్వేం బాధపడకమ్మా. వస్తానండి. ఇంకెప్పుడు తాతయ్య అంటూ మా ఇంటికి రాకు. మా డాడీని కూడా మీ ఇంటికి తీసుకెళ్లకు.
ఎక్కడికి వెళ్ళావు చందు? ఆ, ఆ, గుడికి వెళ్ళండి డాడీ. ఆ దేవత కరుణించిందా? అదే నువ్వు ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళిన దేవత కరుణించిందా అని అడుగుతున్నాను. నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుందమ్మా అక్కడేం జరుగుంటుందో. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గుడికి వెళ్ళానని అబద్ధం చెప్తున్నావు, అవునా? సారీ డాడీ. నాకెందుకమ్మా సారీ చెప్తున్నావు? ఇకనైనా నువ్వు వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. మనకి ఆకాశానికి ఎగరాలని ఉంటుంది, కానీ ఆకాశం మనం చేసే పిచ్చి ప్రయత్నాలు చూసి నవ్వుకుంటుంది. కాబట్టి నవ్వుల పాలు కాకుండా మన హద్దులో మనం ఉండడం మంచిదమ్మా. లేదు డాడీ, జయంతి గారు ఒంటరిగా పెరిగారు కదా, అందుకే ఆ కోపం. గారాబంగా పెరిగిన వాళ్ళందరికీ ఆ షార్ట్ టెంపర్ ఉంటుంది, కానీ నిజం తెలిస్తే కూల్ అయిపోతారు. మరి నిజం చెప్పలేకపోయావా? చెప్పలేదు కదా, చెప్పలేవు కూడా. ఎదుటి మనిషిలో ఉన్నట్టుండి చేంజ్ వచ్చింది అంటే దానికి కారణం ఏమై ఉంటుంది అనే ఆలోచన లేని మనిషికి నువ్వు ఎన్ని చెప్పినా వేస్టేనమ్మా. నీకన్నా ముందే నేను కన్విన్స్ చేయాలని చూశానమ్మా. నేను బాస్ని, నువ్వు నా దగ్గర పనిచేసే ఎంప్లాయ్ అని నా స్థానాన్ని నాకు గుర్తు చేసిందమ్మా. అది కాదు డాడీ, తను అనుకున్నది జరగలేదు. పైగా తాతయ్య బర్త్డేని సెలబ్రేట్ చేయలేకపోయానన్న బాధతో అలా మాట్లాడింది. కానీ మనమంటే ప్రేమ లేక కాదు డాడీ, మనం రాలేదనే కదా ఇంత కోపంగా ఉంది. మనమే అర్థం చేసుకోకపోతే ఎలా డాడీ? అవునా? అయితే జయంతి గారి మాటలకు నువ్వు బాధపడలేదని నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పమ్మా. చెప్పలేవు. పోనీ అదిగో మీ అమ్మని చూసి ఆ స్థానంలో జయంతిగా ఊహించుకో. ఆవిడే మీ అమ్మ అయితే మనతో ఇలాగే మాట్లాడేదా? డాడీ, మీరు పరిస్థితులు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. కాదమ్మా, నువ్వే పరిస్థితుల్ని కన్విన్స్ చేయాలని చూస్తున్నావు. నువ్వు చెప్పిన మాట ప్రకారమే నేను సారీ చెప్పడానికి వెళ్ళాను. నీకన్నా ఎక్కువే మాటలు పడ్డాను. కనీసం నీ ఆఖరి కోరిక తీర్చాలనే ఆలోచన ఎక్కడైనా ఉండుంటే అది అప్పుడే చచ్చిపోయిందమ్మా. ఇంకొకసారి ఆవిడ గురించి ఆలోచన చేయకు, ఆవిడ్ని కలవాలనే ఆలోచన రానివ్వకు. అర్థమైందా? డాడీ, మీ మనసులో జయంతి గారిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన చచ్చిపోయింది అంటూ ఎక్కడో ఉన్న ఇష్టాన్ని మీకు తెలియకుండానే బయట పెట్టారు. చచ్చిపోయిన ఆశని తిరిగి నేను బతికిస్తాను. మీ ఇద్దరిని నేను కలుపుతాను డాడీ. ఎవరు? ఎవరు?
హాయ్ సార్. రాజా హాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా మీద అభిమానంతో వచ్చినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. నువ్వు చేసేది తప్పైనా ఒప్పైనా నీ మీద నా అభిమానం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది రాజా. అంటే నా నిర్ణయాన్ని తప్పనుకుంటున్నారా లేక ఒప్పని సమర్థిస్తున్నారా? ఈ అనుమానం, ఈ ఆలోచన ఇప్పుడు రావాల్సింది కాదు రాజా. 100% కరెక్ట్ రాజా. ఎవరు యాక్సెప్ట్ చేసినా ఎవరు కాదన్నా సరే నేను మాత్రం నీకు ఫుల్ సపోర్ట్. అవును, ఆంటీ రాలేదే? తనకు ఒంట్లో బాగోలేదు రాజా. మనసు కూడా బాగుండున్నదిలేండి, అందుకే రాలేదు. రాజా, పంతులు గారు రమ్మంటున్నారు. వెళ్ళి పేట్ల మీద కూర్చో, ముహూర్తానికి టైం అయిపోతుంది. వచ్చే గెస్టులందరినీ నేను రిసీవ్ చేసుకుంటానులే. రండి సార్, ప్లీజ్. బాబు రండి, కూర్చోండి. హరి ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వన ఆనస్తో నూతిభిः సీదదానం మహాగణపతి దేవతాభ్యో నమః. ఓం వక్రతుండ మహాకాయం సూర్యకోటిసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్య. డాడీ, నేను పైకెళ్ళి మాధవిని కలిసి వస్తానా? హస్తయోర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? పద. వావ్, బ్యూటిఫుల్. చాలా బాగున్నావు మాధవి. ఈ గెటప్లో నువ్వు రాజా పక్కన కూర్చుంటే మీ జంట సూపర్. ఏయ్, ఏంటి మాధవి ఇది? చక్కగా పెళ్లి చేసుకోబోతున్నావు, ఆ కన్నీళ్ళేంటి? అస్సలు బాగోలేదు. నాకు ఇది బాగోలేదు సంతోష్. ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. ఎంత చెప్పినా రాజా వినిపించుకోవటం లేదు. పైగా చనిపోతానని బెదిరిస్తున్నాడు. నువ్వైనా చెప్పు సంతోష్. అది బెదిరింపని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? రాజా ఎంత హర్ట్ అయ్యి ఉంటే ఆ మాట అంటాడు? ఒక్కసారి ఆలోచించు. ఎన్ని అవమానాలు దిగమింగాడు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది మాధవి. ఆ లిమిట్ దాటాక ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. రాజా చేస్తుంది కరెక్ట్. ఏంటి కరెక్ట్? ఎంత మనల్ని మనం సమర్థించుకున్నా చందుకి అన్యాయం చేస్తున్నాననే బాధ నా మనసుకి తెలుస్తుంది సంతోష్. చందు సర్వస్వం అయిన రాజాని నేను బలవంతంగా నా సొంతం చేసుకున్నట్లు, తన అదృష్టాన్ని లాక్కున్నట్లు అనిపిస్తోంది. అతి మంచితనం కూడా ఒక్కొక్కసారి చేతకానితనంగాను పిచ్చితనంగాను కనిపిస్తుంది మాధవి. రాజాని వదులుకుంది తను, రాజాని గౌరవించింది నువ్వు. రాజాని అవమానించింది చందు, రాజాని ప్రేమించింది నువ్వు. పేరుకి భార్య అయినా ఏ రోజైనా రాజాకి అండగా నిలబడిందా? కష్టంలోనూ కన్నీళ్లలోనూ అన్నిట్లోనూ తోడుగా ఉంది నువ్వు. పోనీ సమస్యలు తీరాకైనా రాజాతో కలిసి కాపురం చేసిందా అంటే నిన్ను రాజాని కలిపి ఎన్ని అవమానాలు చేసింది. నలుగురిలో మీ ఇద్దరిని ఎంత అసహ్యంగా మాట్లాడింది. ఇంకా తనని ఎందుకు క్షమించాలి? భార్యాభర్తల మధ్య 100 సమస్యలు వస్తాయి. ఒక మాట అనుకున్నంత మాత్రాన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పు కదా. తాళి తీసి మొహాన్ని కొట్టాక ఇంకా తను భార్య ఏంటి మాధవి? తన చేతులతో అదృష్టాన్ని విసిరేసింది. ఆ అదృష్టం ఇప్పుడు నీ మెడలో చేరబోతుంది. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు. రాజా సంగతి నీకు బాగా తెలుసుగా. ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తే రాజా అన్నంత పని చేస్తాడు.